యోహాను సువార్త 10:11లో యేసయ్య చెప్తున్న మాటలను మనం గమనించినప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. మంచి కాపరి అయిన యేసు లేదా ప్రాణం పెట్టే కాపరి గురించి ఈరోజు మనము ఈ శ్రమల దినాలలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మొన్న శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా మనము సిలువను గూర్చిన విషయాలను ధ్యానం చేశాం. చాలామంది రాలేదు, 4-5 వచ్చారు. కొంతమంది వచ్చినా కూడా పాటలు పాడి ఆరాధించి దేవుని వాక్యాన్ని నేర్చుకోగలగడానికి దేవుడు కృప చూపించాడు. వచ్చిన వారు చాలా చక్కటి విషయాలను నేర్చుకున్నారు. ఈరోజు యేసు ప్రభువు సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, మనుషుల కొరకు ప్రాణం పెట్టిన విధానాన్ని ఈరోజు వాక్యంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఒకసారి చదువుదామా? అపోస్తుల కార్యములు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. 2 వాక్యాలు చూసినప్పుడు యేసు ప్రభు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ఊరికైనా మనము రక్షణలోనికి రాలే. మనం రక్షించడానికి ఏ పశువు రక్తమో, ఏ మేక రక్తమో, గొర్రె రక్తమో, ఏ కోడి రక్తమో, ఏ అర్పణో, ఏ తైలమో మన విమోచన కారణం కాలేదు, మన రక్షణ కారణం కాలేదు. యేసయ్య తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. యేసయ్య తన రక్తమును కార్చి మనల్ని రక్షించుకున్నాడు. యేసయ్య తను ప్రాణం పెట్టాడు. ఆయన మాటలు చెప్పలేదు, ఆయన తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. ప్రాణం పెట్టి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మనం దేవుని నమ్మడము, దేవుని సంఘంలో ఉండడము ఇది యాదృచ్ఛికంగా ఆటోమేటిక్గా జరగలేదు. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణం పెట్టి రక్షించుకొని సంఘంలో చేర్చాడు, తన రాజ్యంలో చేర్చాడు. మన ఊరికనే లేము ఇక్కడ. ఈ రక్షణ విలువ, ఈ రక్షణ యొక్క ప్రాముఖ్యత తెలిసిన వారు దేవునిని విడిచిపెట్టారు, దేవుని దగ్గరికి రాకుండా ఉండలేరు. మరి రానాల సంగతి, చర్చకు రానాల సంగతి విలువ తెలియక, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడన ఈ సంగతి, ఈ విషయం అర్థం కాక దేవుని వాక్యం చెప్తుంది, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, మనల్ని స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి అని కొరింథీ సంఘానికి చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు. మనం విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ యేసు రక్తం, ఆ విలువ యేసు రక్తమే. యేసు రక్తమును వెలగా చెల్లించి ప్రభువు మనల్ని కొన్నాడు. కాపరి గురించి ఒక 3 విషయాలు మీ ముందుంచి మనం ప్రభు వల్లలోనికి వెళ్దాము. మొదటి విషయాన్ని మనం ఆలోచన చేద్దామా? 3వ వచనం 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి, చాలు అక్కడ వరకు చాలు. మొదటి విషయాన్ని ఆలోచన చేద్దామా? కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. కాపరి ఏం చేస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి పిలవడము అంటే ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, నీ పేరు తెలుసు, నీ గురించి తెలుసు. కాపరికి ఏం తెలుసు? నీ పేరు తెలిసిన దేవుడికి నీ గురించి పూర్తిగా ఆయనకు తెలుసు. ఇప్పుడు పేరు తెలియకపోతే ఎలా పిలుస్తాము ఒక మనిషిని? మనం ఎలా పిలుస్తారు? ఓయ్, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా పిలుస్తారా? మీరు పిలవరా? అట్లా ఏయ్ అని పిలుస్తారా? ఇలా ఏదో రకంగా ఊత పదాలతో పిలుస్తారు. ఓయ్, ఏయ్, ఒరేయ్ ఇలా పిలుస్తుంటుంటారు. మరి పేరు తెలిస్తే పేరు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు మంచి కాపరి
తనను వెంబడించే వారిని పేరు పెట్టి పిలుస్తాడట. పేరు పెట్టి పిలుస్తాడు. ఈ పిలుపును, తనను వెంబడించేవారు ఆ పిలుపును గుర్తిస్తారు, ఆ స్వరమును గుర్తిస్తారు. ఓహో, ఇది మా కాపరి స్వరమే. ఇది ఎవరి స్వరము? ఇది మా కాపరి స్వరమే. మనము సంకోచం లేకుండా ఆయనను మనం వెంబడించవచ్చు. ఆయనను వెంబడించే విశ్వాసులు ఎలా భావిస్తారు? ఇప్పుడు ఇది యేసయ్య స్వరమే, ఇది నా కాపరి స్వరమే, ఏ సంకోచం లేకుండా నేను ఈయనను వెంబడించవచ్చు. ఎందుకంటే ఈ కాపరి నా పేరు తెలుసు, నా కుటుంబం తెలుసు, నా జీవితం తెలుసు, నా పాజిటివ్ తెలుసు, నా నెగిటివ్ తెలుసు, నా బలం తెలుసు, నా బలహీనతలు తెలుసు. నన్ను బాగు చేయగలవాడు ఈయననే. ఈయనను ఏ సంకోచం లేకుండా, ఏ సందేహం లేకుండా నిస్సందేహంగా ఈయన నేను వెంబడించవచ్చు అని ఈయనను వెంబడించే ఆ ప్రజలు ఆ స్వరమును విని వెంబడిస్తాయని వాక్యం చెప్తుంది. 3వ వచనంలో మనం చూసినప్పుడు, అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఈ 4వ వచనంలో మనం గమనించినప్పుడు, సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరం వినాయట. మరి ఇది అన్యుల స్వరము, ఇది తోడేలు స్వరము, ఇది జీతగాని స్వరము, ఇది ఓనర్ స్వరము, ఇది నా కొరకు ప్రాణం పెట్టిన నా కాపరి స్వరము. అన్ని స్వరాలు తెలుసా తెలియదండి? మీకు తెలుసా తెలియదా? మీకు తెలుసా తెలియదా? ఏ స్వరం ఏంటో మీకు తెలుసా తెలియదా? సాతాను స్వరం కూడా మీకు తెలుసు, ఎలా ఉంటుంది? కాపరి స్వరం కూడా మీకు తెలుసు, ఎలా ఉంటుంది? అన్యుని స్వరం కూడా మీకు తెలుసు, ఎలా ఉంటుందో తెలుసు కదా. అన్యుని స్వరము, సాతాను స్వరము, దేవుని స్వరం, ఈ వేరియేషన్ సంఘానికి తెలుసు. మీ చర్చి నడిపించే మీ కాపరి స్వరం కూడా మీకు తెలుసు. స్వరం ఇంపార్టెంట్. కాపరి స్వరమును వింటే మనం సరిగా నడిపించబడతాం. మంచి కాపరి అయిన యేసు స్వరము వింటే మనం ఆయనను వెంబడిస్తాం. ఆయన మనల్ని మంచి స్థలానికి తీసుకెళ్తాడు, కానీ మనల్ని నష్టపోయే, భయపడే స్థలాలలోకి ఆయన తీసుకెళ్ళాడు. కాపరి తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తు అయిన ప్రజ అంటున్నాడు ప్రభు. ప్రభు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నువ్వు నా సొత్తు అయిన ప్రజలు. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీ దేహము దేవుడి చేత మీకు అనుగ్రహించబడింది. మీ దేహముతో దేవునిని మయపరచండి. మీరు మీ సొత్తు గారు, మీరు దేవుని సొత్తు అని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నేను మిమ్మల్ని నిర్మించాను, మిమ్మల్ని సృజించాను, నేను మిమ్మల్ని విమోచించాను. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నా సొత్తు. గొర్రెలు కాపరి స్వరం వింటేనే కాపరిని వెంబడిస్తాయి. మంచి గొర్రెలు మంచి కాపరిని వెంబడిస్తాయి. చెప్పండి, మంచి కాపరి మంచి గొర్రెలను, మంచి గొర్రెలు మంచి కాపరిని వెంబడిస్తాయి. జబ్బు గొర్రెలు అంటే రోగం కలిగిన గొర్రెలు మంచి కాపరిని విడిచిపెడతారు. అర్థమైంది కదా ఈ విషయం? మంచి కాపరిని మంచి గొర్రెలు వెంబడిస్తాయి, జబ్బు గొర్రెలు మంచి కాపరిని విడిచిపెడతాయి. మరి మనం మంచి గొర్రెలమా, జబ్బు గొర్రెలమా? ప్రభు ఈ సర్టిఫికెట్ మీకు ఇస్తాడా? మీరే ఇచ్చుకుంటున్నారా సర్టిఫికెట్? మీరే సంతకం పెట్టుకొని, మీరే రాసుకొని, మీరే స్టాంప్ వేసేసుకొని, స్టాంపు అది ఈ సర్టిఫికెట్ ఫ్రేమ్ కట్టించేసి ఇంట్లో మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారా? దేవుడు ఇవ్వగలుగుతాడా? వీళ్ళు మంచి గొర్రెలు 10:30 నిమిషాలకు వచ్చారు, వీళ్ళు మంచి గొర్రెలని ఎలా సర్టిఫికెట్ ఇస్తాడు మిమ్మల్ని? 10:45కి వచ్చారు, ఎప్పుడు దేవుడు మీకు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తాడు చెప్పండి? 11 గంటలకు వచ్చారు, దేవుడు మీకు ఎటువంటి సర్టిఫికెట్ ఇస్తాడు చెప్పండి?
10 గంటలకు వచ్చారు, దేవుడు మీకు ఎటువంటి సర్టిఫికెట్ ఇస్తాడు చెప్పండి? ప్రారంభ ప్రార్థనకు ముందు వచ్చారు, దేవుడు మీకు ఎటువంటి సర్టిఫికెట్ ఇస్తాడు? చెప్పండి, మీరు జస్ట్ థింక్ ఇట్. ఎగ్జామ్ మధ్యలో అనుమతి ఉందా? ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, ఎగ్జామ్ మధ్యలో వెళ్తే లోపలికి రానిస్తారా? ఎగ్జామ్ రాయనిస్తారా? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. రానివ్వరు కదా. ఫస్ట్ వెళ్ళాలి, 10-15 నిమిషాలు ముందే లోపల ఉండాలట, ఎగ్జామ్ హాల్లో ఉండాలట. ఎగ్జామ్ హాల్లో ఉండాలి, ఉంటేనే బాగా రాయగలుగుతావు, ఎగ్జామ్ రాస్తావు, మార్క్స్ వస్తాయి, మీకు పాస్ అనేది అది వస్తుంది, సర్టిఫికెట్ వస్తుంది. దాన్ని ప్రేమ కట్టిస్తావా, ఇంక దాన్ని పెట్టి నువ్వు జాబ్ కొడతావా, ఇంకేం కొడతావా, నీ భవిష్యత్తుకు సంబంధించింది. ఇప్పుడు మనం జబ్బు గొర్రెలమా మంచి గొర్రెలమా? మనం మంచి విశ్వాసులమా జబ్బు విశ్వాసులమా అని అంటే, నేను మంచి విశ్వాసిన నాకు నేనుగా నా పేరును రాసుకొని నేనే సంతకం పెట్టుకొని గ్రీన్ పెన్ షాప్లో కొనుక్కొచ్చుకొని నేనే ఒక ముద్ర చేసుకొని ముద్ర కొట్టుకొని నేనే ప్రేమ కట్టించుకొని ఆడ పెట్టుకొని నాకు నేనే మనము మంచి గొర్రెలము లేదా మంచి విశ్వాసిని అని మనకు మనం సర్టిఫికెట్ కాదు. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు వచ్చి మనకు మార్కులు వేయగలిగితే, యేసుప్రభు వచ్చి మన టైం టేబుల్ అంతా చూడగలిగితే మనం దొరికిపోతాం. ఎక్కడో ఎన్నోసార్లు దొరికిపోతాం. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. జబ్బు గొర్రెలు మంచి కాపరిని విడిచిపెడతాయి, మంచి కాపరిని విడిచిపెడతాడు. మంచి గొర్రెలు మంచి కాపరి, ప్రాణం పెట్టే కాపరి వెంబడిస్తాయి. మనం ఎలా ఉన్నాం, మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. వాక్యమే మనల్ని కరెక్ట్ చేస్తుంది. మనుషులు ఎవరు కరెక్ట్ చేయరు. ఎవరు కరెక్ట్ చేస్తారు? మనల్ని కరెక్ట్ చేసేది ఎవరు? వాక్యం. మరి వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఇప్పుడు మనకి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి? లేట్ కమ్మర్స్ అని ఇవ్వాలా? ఆలస్యంగా వచ్చేవారు వీరని ఇవ్వాలా సర్టిఫికెట్ దేవుడు మనకు? వీళ్ళందరికంటే ముందు ఉంటారు. బెస్ట్, గుడ్, బెస్ట్, బెటర్, ఎక్సలెంట్, ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి. అన్ని రాస్తారు ఆ సర్టిఫికెట్ మీద. మీ గురించి ఏది రావాలనుకుంటున్నారా? బెటర్ అనుకుంటున్నారా? ఎక్సలెన్స్ అనుకుంటున్నారా? గుడ్ అనుకుంటున్నారా? యావరేజ్ అనుకుంటున్నారా? ఎబో యావరేజ్ అనుకుంటున్నారా? నాట్ గుడ్ అంటారా? వెరీ బ్యాడ్ అంటారా? మన గురించి దేవుడు ఎట్లాంటి సర్టిఫికెట్ ఇస్తాడు? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్కే టైంకు లోపలికి వెళ్ళనివ్వరు, టైం దాటితే లోపలికి వెళ్ళనివ్వరు. మరి పరలోక రాజ్యం చర్చిలకు అయితే యథేచ్ఛగా వచ్చేస్తున్నాం అనుకోండి, చర్చిలకు మనల్ని ఆపేవాళ్ళు లేరు. ఉన్నారా? మిమ్మల్ని ఎవరైనా ఆపుతారా? టైం అయిపోయింది, రావద్దు గేట్ వేసేసారని ఎవరైనా ఆపుతారా మిమ్మల్ని? పరలోకంలో ఆపుతారు. ఆయన రాకడకు ముందు నువ్వు సిద్ధంగా లేకపోతే రాకడ వస్తుంది, వెళ్ళిపోతుంది. తలుపు వేయబడింది, ఇక తలుపు తెరవబడదు అన్నారు. మత్తయి 25వ అధ్యాయంలో ఏం జరిగింది? తలుపు వేయబడిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఇబ్బంది తప్పుడు బాత్తా ఉన్నారు. అక్కడ తలుపు తెరవండి. తలుపు తెరవబడిందా? ఆ 5 బయట ఉన్నారు కదా, 5 లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు, ఆన్ టైంలో ఉన్నారు. 5 బయట ఉన్నారు, 5 లోపల ఉన్నారు. మనం బయట ఉంటామా లోపల ఉంటామా? మీరే చెప్పుకుంటారు మళ్ళా మీరే చెప్పుకుంటారు మేము లోపలనే ఉంటామని. ఎక్కడుంటాం? పాస్టర్ కూడా కరెక్ట్ చేయకపోతే, దేవుని వాక్యం కూడా కరెక్ట్ చేయకపోతే మనల్ని ఇంకెవరు కరెక్ట్ చేయరు. ఎవరు కరెక్ట్ చేయరు. ఇక 5 లోపల ఉన్నారు, 5 బయట ఉన్నారు. ఈ బయట ఉన్న 5 వారు రెడీగా లేరు, వారు ఆలస్యంగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? ఆలస్యంగా ఉన్నారు. వారు లేట్గా ఉన్నారు. దేవుని కార్యాలకు వారు లేట్గా ఉన్నారు. లేట్ కమ్మర్స్ వాళ్ళంతా. లేట్, LATE, లేట్. అదేనా లేట్? లేట్ అంటే లేట్గా రావడం, ఆలస్యంగా రావడం. మరి చచ్చిపోయిన వాళ్ళు లేట్ ఏమంటారు? అది కూడా LATE, లేట్. ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఒకటే పదము 2 అర్థాలను వస్తుంది. లేట్. కీర్తిశేషులు అని తెలుగులో పెడతారు కదా, ఇంగ్లీష్లో లేట్ అని పెడతారు. 5 లోపల ఉన్నారు, 5 బయట ఉన్నారు. ఇప్పుడు మనం లోపల ఉండేవారమా బయట ఉండేవారమా వెలుపల ఉండేవారమా?
అక్కడ అవకాశం పోతుంది. ఇక్కడ మనం ఈ క్రమశిక్షణ నేర్చుకోకపోతే, క్రమశిక్షణ మనము స్థానిక సంఘంలో నేర్చుకోకపోతే చాలా మిస్ అయిపోతామండి. చర్చికి ఎప్పుడు వచ్చినా రాణిస్తారు, చివరికి వచ్చినా కూడా రాణిస్తారు, చివరికి వచ్చినా కూడా రాణిస్తారు. ఇప్పటికీ కొన్ని సంఘాలు మరి ఉదయం 6 గంటలంటే 6 గంటలు, 6 నుంచి 6:10 నిమిషాల వరకు, ఆ తర్వాత మెయిన్ డోర్ లాక్ చేసేస్తారు. బయటనే ఉండాలి. లేట్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ బయటనే ఉండాలి, చర్చి బయటే ఉంటారు. అక్కడే ఉండి మోకాలు వేస్తారా, ఎందుకు వచ్చిన గొడవ అనుకొని ఇంటికి వెళ్ళిపోయి చక్కగా తిని పండుకుంటారా, వండి పెట్టుకుని చికెన్ బిర్యానీ వండుకొని తిని పంటారా, ఇక వాళ్ళ ఇష్టం. చర్చి మిస్ అయిపోతారు. దీనికి కారణం ఏంటంటే మనలో నిర్లక్ష్యం, మనకు అశ్రద్ధ, తర్వాత సోమరితనం, తర్వాత ఇక్కడే ఉంది కదా, మన ఊర్లోనే ఉంది కదా, పొరుగురికి వెళ్ళేది ఉంది, మన ఊర్లోనే ఉంది, మన కాలనీలోనే ఉంది, 2 అడుగులలో చర్చిలో ఉంటాం అనుకొని మనం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం. ఈ నిర్లక్ష్యము, ఈ అశ్రద్ధ ఎంత దూరం తీసుకెళ్తుంది తెలుసా? డోర్ బయట ఉండడానికి కారణం అదే. ఐదుగురు కన్యకలు డోర్ వెలుపల ఉండడానికి కారణము నిర్లక్ష్యం, అశ్రద్ధ, సోమర్తనం. ఇక్కడే కదలే, ఆయన అక్కడ బూర వదిలినప్పుడు మనం ఇక్కడికి నుంచి ఒక ఉదుటున ఆడుకో లోపల వేసేస్తాం అనుకున్నారు. ఓవర్ కాన్ఫిడెంట్. భక్తిలో, విశ్వాసంలో కొంత వాక్యం అర్థమయ్యి, కొంత పాటలు పాడగలిగి, కొంత ప్రార్థన చేయగలిగి, కొంత వాక్యం చదవగలిగి, కొంచెం వాక్యం వినగలిగి, కొంచెం వాక్యం తెలిసి ఉండి, కొంచెం భక్తిలో కొన్ని మెట్లు పైకెక్కిన తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్. ఇదే కొంప ముంచుతుంది. చాలా జాగ్రత్త. ఆత్మీయ క్రైస్తవ జీవితంలో ఇది నిర్లక్ష్యం పనికిరాదు. జబ్బు గొర్రెలు మంచి కాపరిని విడిచిపెడతాయట. మనం విడిచిపెట్టే వారంగా ఉండకూడదు, కాపరిని వెంబడించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు, ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన నడిపిస్తాడు. అది మొదటిది. రెండవది 4వ వచనంలో ఉన్నది, అతడు తన సొంత గొర్రెలన్నింటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. కాపరి నడిపించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మంచి కాపరి నడిపిస్తాడట. మంచి కాపరి నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? కాపరి ముందుంటాడు. కాపరి ఎటు వెళ్తే కాపరిని వెంబడిస్తాయి. గొర్రెల మంద కాపరిని వెంబడిస్తాయి. కాపరి ఎక్కడికి తీసుకెళ్తాడు? ఎక్కడ పచ్చిక ఉందో, ఎక్కడ మేత బాగుందో, ఆ మేత తృప్తిగా తిన్న తర్వాత దానికి అందుబాటులోనే సమృద్ధి అయిన నీళ్ళు ఉన్న చెరువో, బాగో, కుంటకట్టో, ఏదో వాటర్ ఉన్న ప్రదేశము, సమృద్ధి అయిన పచ్చిక ఉన్న ప్రదేశానికి నడిపిస్తాడు. కాపరి ఎక్కడికి నడిపిస్తాడు? సమృద్ధి అయిన ఆహారము గల చోటుకి నడిపిస్తాడు. మంచి కాపరి సమృద్ధి అయిన ఆహారం పెడతాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? సమృద్ధి అయిన ఆహారం పెడతాడు. చాలిన ఆహారము పెట్టాడు. చాలిన ఆహారం పెట్టాడు. ఈ రోజులలో ఆహారం కొరత లేదు. ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను, ఆహారం కొరత లేదు. మా ఇంట్లో మేము 4 ఉన్నాం. మా పిల్లలు 2, మేము 2. ఆల్రెడీ మా 4 కొరకు వంట స్టార్ట్ చేసేసింది. ఒక అతను ఫోన్ చేసి మేము వస్తున్నాం ఇంటికాడ. సరే టైం చూస్తే వాళ్ళు వచ్చి మాట్లాడి ప్రార్థన చేయించుకొని వెళ్ళే టైము తినే టైం నైట్. కాబట్టి భోజనం వాళ్ళకు కూడా ప్రిపేర్ చేయాలని చెప్పాను. నేను మళ్ళీ ఫోన్ చేసి మీరు ఎంతమంది ఉన్నారంటే మేము 2 అన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చేటప్పటికి 4 అయ్యారు. నాకు 2 అని చెప్పారు. మా 4 ఆ 2కి భోజనం ప్రిపేర్ చేస్తామండి ఆశ్రమ. ఇంకొక 2 ఎక్స్ట్రా అయ్యే వరకు ఎక్స్ట్రా వండుకొని ఇప్పుడు చలిఅన్నం ఇది అది ఇవన్నీ ఇబ్బందులు అయితే తిన్నారు, చెయ్యరు, వేస్ట్ అవుతుందని సరిపడని వండుకుంటారు. కాబట్టి ఇప్పుడు 2 ఎక్స్ట్రా అయ్యే వరకు ప్రిపేర్ చేసిన ఆహారము ఒక రౌండ్కి అయిపోయింది. ఈ వడ్డించే 2 లేడీస్కి లేదు ఇక ఫుడ్. కాబట్టి ఈమె ఏం చేసిందంటే తక్కువని కొన్ని బియ్యం పొయ్యి మీద పెట్టేసింది. ఇక్కడ తింటూనే ఉన్నాం, అక్కడ అయితేనే ఉన్నది. ఆహారం కొద్దుకుందా, అయ్యో అన్నం అయిపోయింది, ఎట్లా ఇవన్నీ లేవు టెన్షన్స్.
ఇది ప్లేట్లో అన్నం అయిపోయేలోపు మళ్ళీ రెడీగా వస్తూనే ఉన్నది. అన్నం వస్తూనే ఉంది, రెడీగా వస్తూనే ఉన్నది. కాపరి సమృద్ధిగా పెడతాడట. చాలని ఆహారము పెట్టాడు. ఈనాడు చాలని ఆహారం ఎవరికి లేదు. అడుక్కున్నోడు కూడా సమృద్ధి అయిన ఆహారమే ఉన్నది. చాలని ఆహారం ఎక్కడ ఎవరికి లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఆత్మీయ ఆహారము చాలన్నట్టుగా ఉంటుంది. ఆత్మీయ ఆహారము ఎక్కడ చూసిన క్రైస్తవ సమాజంలో ఆత్మీయ ఆహారం చాలని ఆహారం. బలవర్ధకమైన ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించేవారు, సంఘానికి చెప్పేవారు కొరత అయిపోయారు. ఫాస్ట్ ఫుడ్, మ్యాగీ ఫుడ్. అర్థమైందండి? ఎట్లాంటి ఫుడ్ ప్రజలకు, సంఘాలకు దొరుకుతుంది? వేల మంది పబ్లిక్ వెళ్ళేది ఎక్కడైతే కూడుకుంటున్నారో అక్కడ మ్యాగీ ఫుడ్, 2 నిమిషాల ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అది తింటున్నారు. కడుపు జబ్బు చేసిపోతుంది. అర్థమైందమ్మా? వాక్యాన్ని ఉన్నట్టుగా ఆత్మీయ వాక్యాన్ని, ఆత్మీయ ఆహారాన్ని, సరి అయిన బలవర్ధకమైన ఆహారము దొరకక ఈ ఫాస్ట్ ఫుడ్, ఈ మ్యాగీలు, ఇటువంటి ఫుడ్ అన్నీ తిని కడుపు కల్తీ చేసుకుంటున్నారు, కల్తీ అయిపోతున్నారు. ఇది జీర్ణమై రక్తం అంతట్లో పాకి మెదడుకి వెళ్ళి, గుండెకి వెళ్ళి కరప్ట్ అయిపోతున్నారు. విశ్వాసులు కరప్ట్ అయిపోతున్నారు. చెప్పానండి, ఎందుకు లేట్కి వచ్చారని చెప్పానండి. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, లేట్కి వచ్చారు కదా, మీకు ఎట్లా దేవుడు సర్టిఫికెట్ ఇస్తాడు చెప్పానండి. ఎవరైనా నీకు శాపం వస్తుంది అని ఎవరైనా చెప్పానండి? ప్రపంచంలో ఎక్కడికైనా ఎవరు చెప్పట్లేదు. నరకం ఉంది జాగ్రత్త అని చెప్తున్నారు ఎవరైనా? యేసు రక్తం ఇది చేస్తుంది అని మన శుక్రవారం చెప్పాడు, చెప్తున్నారా? ఆత్మకు బలాన్ని ఇచ్చే ఆత్మీయ ఆహారము కొరత అయిపోయి ఏమైపోయిందంటే మొత్తం నీకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ఇది చేయి నీకు దీవెన వస్తుంది, నువ్వు ఇది చేయి నీకు ఆశీర్వాదం వస్తుంది, నువ్వు అది చేయి నీకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ఎన్ని వారాలు, 7 వారాలువో, 3 వారాలువో, 10 వారాలువో, 21 వారాలువో, 21 రోజు, 41 రోజు, ఇట్లాంటి అన్ని ఆచారాలను పెట్టుకొని ఆశీర్వాదం కొరకు వీటన్నిటిని చేస్తున్నారు తప్ప మనసు మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, వాక్యం చేత నేను కరెక్ట్ చేయబడాలి అనే ఆలోచన చెప్పేవారు చెప్పట్లేదు, వినే వాళ్ళకు ఇది దొరకట్లేదు. కాపరి ఎక్కడికి నడిపిస్తాడు అంటే పచ్చిక బయలులోకి నడిపిస్తాడు, మంచి ఆహారం పెడతాడు. యేసు ప్రభు ప్రధాన కాపరి, మంచి కాపరి. కీర్తన 23వ కీర్తన మొదటి నుండి మనం చదివితే 6 వచనాలు ఉన్నాయి. అక్కడ ఏమనున్నది? బైబిల్ తెరవాల్సిన పని లేదు, అది అందరికి నోటెడ్ అయి వచ్చిన కీర్తన అయి ఉంది. అది యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పనుండ చేయను, శాంతికరమైన జలముల యొద్ద అయిన నన్ను ఆయన పచ్చిక బయలులోకి నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తాడు. ఈ నడిపించబడుతున్న క్రమంలో లోయలు వస్తాయి, కొండలు వస్తాయి, గుట్టలు వస్తాయి, తోడలు వస్తాయి, దొంగోడు వస్తాడు, ఏమండి, పులులు, సింహాలు వస్తాయి కాపరిని అడ్డుకోవడానికి. కానీ ఏ ఒక్క గొర్రె భయపడదు, ఎందుకంటే కాపరి ఉన్నాడు కాబట్టి. అందుకని వాక్యం చెప్తుంది, గాఢాంధకారపు లోయలో సంచారం చేసిన ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే మంచి కాపరి నాతో ఉన్నాడు. యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర దండం ఉన్నది, ఆయన దగ్గర దుడ్డుకర్ర ఉన్నది. ఆ వాక్యమే నన్ను ఆదరిస్తుంది. ఆయన దండమైన దుడ్డుకర్ర నన్ను ఆదరిస్తుంది. నా శత్రువుల ఎదుట కూడా నాకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. శత్రువులు ఉన్న స్థలం ఎక్కడ? సింహాలు, పులులు, ఖడ్గమృగాలన్నీ అడవిలో ఉంటాయి. అట్లాంటి ప్రదేశానికి కూడా కాపరి గొర్రెలను తీసుకెళ్ళి మంచి ఆహారాన్ని పెడతాడు. ఏ ఒక్క గొర్రె లాస్ కాకుండా, నష్టపోకుండా, ఏ ఒక్క సింహం వచ్చి ఏ ఒక్క గొర్రెను పట్టుకోకుండా, ఏ తోడేలు బారిన పడకుండా కాపరి నా శత్రువుల ఎదుట నాకు విందు భోజనం సిద్ధపరుస్తాడని కీర్తనకాడు దావీదు అంటున్నాడు. ఇంత మంచి నాకు కాపరి ఉన్నప్పుడు, ఇంత మంచి కాపరి నాకు ఉన్నప్పుడు నేను చిరకాలము ఆయన సన్నిధిలోనే, ఆయన మందిరంలోనే, ఈ కాపరత్వంలోనే ఉంటాను. ఎందుకంటే నేను బ్రతుకు కాలం అంతా ఆయన కృప, ఆయన క్షేమం నన్ను కాపాడుతాయి. ఒక మంచి కాపరి గురించిన, ఒక మంచి విశ్వాసికి మధ్య ఉన్న ఈ అవినాభావ సంబంధాన్ని 23వ కీర్తన మనకు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి ఆహారం అంటే ఏంటి? మంచి ఆహారం అంటే సమృద్ధి అయిన ఆత్మీయ జీవితానికి నడిపించబడడం. మంచి ఆహారం అంటే సమృద్ధి అయిన ఆత్మీయ జీవితానికి
నడిపించబడ్డాం. నెక్స్ట్ యేసయ్య చెప్పాడు, జీవాహారమును నేనే అన్నాడు. నా ఇద్దరికి వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు. మంచి ఆహారం అంటే ఏంటి? యేసయ్య జీవాహారం అయి ఉన్నాడు. ఇప్పుడు బల్లలో పాలు పొందుతాం కదా, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో. మంచి ఆహారం అది. నెక్స్ట్ మూడవది, దేవుని వాక్యం మంచి ఆహారం. దేవుని వాక్యము మంచి ఆహారం. ఎక్కడ ఉంది వాక్యము? దేవుని వాక్యం చెప్తుంది, మనుషుడు పుట్టే వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. నీ వాక్యము తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను అది మధురమైనది. దేవుని వాక్యము మంచి ఆహారం. దేవుని వాక్యమును చదవడం, దేవుని వాక్యం వినడం, నీ ఆత్మకు పోషించుకోవడం, నీ ఆత్మకు ఒక మంచి ఆహారము దొరుకుతుంది. దేవుని వాక్యమే మంచి ఆహారం. యేసయ్య చెప్పాడు, నేనే జీవాహారము. నా ఇద్దరికి వచ్చేవాడు ఎంత మాత్రం ఆకలి కొనడు. సమృద్ధి అయిన జీవితం ప్రార్థనలో, పాటల్లో, ఆత్మీయతలో, సాక్ష్యంలో, సంఘ పరిచర్యలో, ఇచ్చుటలో, ఈ అన్ని విషయాలలో ఏ విశ్వాసి అయితే ఎదుగుతాడో వారు సమృద్ధి అయిన ఆత్మీయ జీవితంలో ఉన్నారు అని అర్థం. ఇందులో ఏ దాంట్లో నువ్వు వెనకబడిపోయినా నువ్వు ఆత్మీయ జీవితంలో సరిగా ఎదగలేకపోయావు అని అర్థం. సరైన ఆత్మీయ ఆహారాన్ని జీవితానికి, నీ ఆత్మకు పెట్టలేకపోయావని అర్థం. మొదటిది, కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. రెండవది, కాపరి తన గొర్రెలను నడిపించి మంచి ఆహారం పెడతాడు. మూడవది, కాపరి గొర్రెలను భద్రత కలిగిస్తాడు. ఇది చెప్పి క్లోజ్ చేస్తాను. మూడవది, కాపరి ఏం చేస్తాడండి? భద్రత కలిగిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూడగలిగితే, గొర్రెలకు సమృద్ధి జీవం కలుగుటకు నేను వచ్చానంటున్నాడు. గొర్రెలను విడిచిపెట్టను, వారికి సమృద్ధి అయిన జీవం, వారి జీవాన్ని తృప్తిగా పోషిస్తాను, అపాయం రాకుండా వారిని కాపాడుతాను, వారిని భద్రపరుస్తాను. దేని నుంచి భద్రత కావాలి మనకు అంటే వాక్యంలో చూస్తాం, అక్కడ తోడేలు గురించి చెప్పబడతాం. తోడేలు తర్వాత దొంగ గురించి చెప్పబడుతుంది 10వ వచనం నుండి చూసినప్పుడు మనము. అమ్మ ఓకే, ఇక్కడ దొంగ గురించి, తోడేల గురించి చెప్పబడుతుంది. తోడేల నుంచి, దొంగల నుంచి మనకు భద్రత కావాలి. మంచి కాపరి భద్రతనిస్తాడు. దొంగ, తోడేలు, ఈ రెండింటికి సాదృశ్యం ఏంటంటే అపవాది, సాతానుడు సూచనగా ఉన్నాయి. సాతానుడు దొంగిలిస్తాడు, తోడేలు వలె చీల్స్తాడు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. కాబట్టి వాటి నుంచి మంచి కాపరి మనకు భద్రతను ఇస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని గొర్రెలు కాపరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన ప్రతి ఆ విశ్వాసి లేదా ఆ గొర్రె కొండల్లో, లోయల్లో, ముళ్ళకంపలో చిక్కుకుపోతుంది. కాపరిని, సంఘాన్ని విడిచిపెట్టిన వారంతా ప్రమాదంలో, నష్టంలో, శోధనలో పడుతున్నారు. మరలా మంచి కాపరి వెతుక్కుంటూ వెళ్ళి కాపాడి గాయాన్ని కట్టి తీసుకొచ్చి మందలో చేర్చేంత వరకు మరి జీవితము భయంతోనూ, శోధనతోనూ, ప్రమాదములోనూ, ప్రాణ భయంతో ఉంటుంది. కాబట్టి మంచి కాపరి భద్రతను కల్పిస్తాడు. తోడేలు వచ్చినప్పుడు కాపరికి దగ్గరగా ఉండాలి. సంఘం ఏం చేయాలి, లేదా విశ్వాసులు ఏం చేయాలి? తోడేలు వచ్చినప్పుడు ఎవరికి దగ్గరికి రావాలి? కాపరికి దగ్గరగా రావాలి. కోడిపిల్లలు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు, తల్లి ఒక చోట, పిల్లలు ఒక చోట ఉన్నప్పుడు, ఏదైనా కుక్క కానీ, లేదా కాకి కానీ, లేదా ఏదైనా గ్రద్ద కానీ వచ్చి దాన్ని కొట్టుకొని వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అపాయం ఎక్కడి నుండి వస్తుందో ఈ పిల్లలు ఇంతే ఉంటాయి. ఆ పిల్లలు పసిగట్టి ఎక్కడికి పరిగెత్తాయి అంటే తల్లి రెక్కల కిందకి పరిగెత్తుతాయి. అపాయం వచ్చినప్పుడు కోడి పిల్లలు తల్లి రెక్కల కిందకి వెళ్తాయి. మీ పిల్లలు కూడా అపాయం అని తెలిసినప్పుడు డాడీ దగ్గరకు, మమ్మీ దగ్గరికి పరిగెత్తుతారు.
మరి విశ్వాసులకు అపాయం వచ్చినప్పుడు, భయం అనిపించినప్పుడు మనం ఎక్కడికి పరిగెత్తాలి? మంచి కాపరి అయినా, ప్రాణం పెట్టే కాపరి అయినా యేసయ్య దగ్గరికి మనము పరిగెత్తాలి. తోడేలు వచ్చినప్పుడు కాపరికి దగ్గరగా ఉండు. దూరంగా ఉంటే ప్రమాదంలో ఉంటారు. కాపరికి దగ్గరగా ఉండు. మన సంఘస్థులే 2 వారాలు చర్చికి రాక 3వ వారం నాకు ఫోన్ చేసి ఫోనే వేస్తలేవని అడుగుతున్నాను. ఎవరు ఫోన్ చేయాలంటే చెప్పండి, మీరు చెప్పండి. నేను చేస్తా, ఇంకొక వారమో 2 వారాలకి నేను చేస్తాను. నువ్వు చర్చికి వస్తే చర్చిలో కనబడే వాళ్ళు చర్చికి రాక ఫోనే చేస్తారని నన్ను అడిగితే, ఇప్పుడు ఈ సంగతి నేను మర్చిపోయినా. ఎన్నో పనులలో, ఎన్నో బాధ్యతలలో నేను మర్చిపోయిన ఈ విషయాన్ని. అది ఎప్పుడో ఒకసారి నాకు వస్తుంది. గుర్తుకొచ్చినప్పుడు నేను ఫోన్ చేసి ఏమైంది, రాలేదు, చేయలేదు, ఏంటి పరిస్థితి అని అడిగేవానేమో. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తలేమంటే, సరే ఇప్పుడు మీరు చేశారు కదా, మీరు చేసిన వాళ్ళు మాట్లాడండి, ఏంటో విషయం చెప్పండి. ఏదైనా బాధపడుతున్నారా, ఏదైనా అనారోగ్యానికి గురయ్యారా, ఇంకేంటి సమస్య ఏంటో చెప్పాలి. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేదా ఆపద వచ్చినప్పుడు, తోడేలు వచ్చినప్పుడు, దోచుకోవడానికి దొంగ వచ్చినప్పుడు కాపరికి దగ్గరగా ఉండు. కాపరికి ఫోన్ చేయి, మీ సంఘ కాపరికి ఫోన్ చేయి, మాట్లాడు, ప్రార్థన చేయమని నీ సమస్య చెప్పు, ప్రార్థన చేస్తాడు. లేదా పిలిపించుకో, ఆయనతో టైం స్పెండ్ చేయి. లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయి. ఆయనతో మాట్లాడిన తర్వాత, నీ కాపరితో మాట్లాడిన తర్వాత నీ ఐడియాలజీ మారిపోతుంది, నీ ఒపీనియన్ మారిపోతుంది, నీ ఆలోచన విధానం మారిపోతుంది, ధైర్యం వస్తుంది. ఆయన దేవుని వాక్యమే మాట్లాడతాడు, దేవుని వాక్యాన్ని చెప్తాడు. కాబట్టి ఎవరితో టచ్లో ఉండాలి? మీ కాపరితో టచ్లో. మీ కాపరితో తోడేలు వచ్చినప్పుడు కాపరికి దగ్గరగా ఉండాలి. మంచి కాపరి అయిన యేసయ్య మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్య ఆయన మంచి కాపరిగా మనకు భద్రతను ఇస్తాడండి, భద్రతను ఇస్తాడు. యేసు ప్రభువును ఆయన పరిచర్యలో మనం ఆలోచన చేసినప్పుడు, యేసయ్య 5,000 మందికి ఆహారం పెట్టాడు, కానీ 500 మంది మాత్రమే ఆయనను అనుసరించారు. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉన్నారు, కేవలం 3 మాత్రమే గెత్సెమనే తోట దాకా వెళ్ళారు. సిలువ దగ్గర మాత్రము ఒక్కరు మిగిలిపోయారండి. సిలువ దగ్గరికి వస్తున్న కొలది జనసంఖ్య తగ్గిపోతూ ఉన్నది. సిలువకు దగ్గర అవుతున్న కొలది జనసంఖ్య తగ్గిపోతూ ఉన్నది. అందుకే మత్తయి సువార్త 22:14లో యేసయ్య చెప్పాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారు కొందరే. చాలామంది వస్తారు, చాలా ప్రగల్భాలు పలుకుతారు, కానీ అంతవరకు చివరి వరకు నిలబడి, ఆయన దగ్గర నిలబడి ఆయనను వెంబడించేవారు నిజమైన సంఘము, నిజమైన విశ్వాసులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అపవాది నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోగలం? మీకు ప్రశ్న, ఈ వారం ప్రశ్న అడగలేదు కదా. అపవాది నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోగలుగుతారు? మంచి కాపరి భద్రతను ఇస్తాడు అని చెప్పాం కదా. ఇదే పాయింట్లో ఒక ప్రశ్న మీ కొరకు. అపవాది నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? ఒకటి చెప్పండి. ప్రార్థన చేస్తే కాపాడుకుంటారు. ఇంకా సాతాను నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? చెప్పాలి. అప్పటి నుండి నోరు తెరవలేదు కదా మీరు. ఒక 1 మినిట్ మీ కొరకు, అంటే నేను ఒక 1 మినిట్ గొంతు ఆపడానికి, మీకు ఒక 1 మినిట్ గొంతు ఓపెన్ చేయడానికి. నాకు ఫోన్ చేయాలి. వెరీ గుడ్. అపవాది నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే పాస్టర్ డేవిడ్కి ఫోన్ చేస్తే, మళ్ళీ చెప్తారు. నాకు వరంగల్ నుండి ఫోన్ చేశారా? మీరు చెప్పింది కరెక్ట్ అక్క. వరంగల్ నుండి ఫోన్ చేశారు నాకు. ఇల్లు బాగలేదు, మేము వచ్చిన రూమ్ బాగలేదు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి స్పీకర్ ఆన్ చేసుకున్నారు. నేను ఫోన్లో ప్రార్థన స్టార్ట్ చేశాను. ఫోన్లో ప్రార్థన చేస్తున్నా ప్రార్థన అయిపోయిన తర్వాత అతను అంటున్నాడు, ఈ అమ్మాయి మీద దయ్యం ఉందన్న అంట. ఈ అమ్మాయి మీద దయ్యం ఉంది, నీకెలా తెలుసు అంటే, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు కింద పడిపోయింది, కిందే ఉంది అంటాడు.
వరంగల్కు ఇక్కడికి అంత డిస్టెన్స్, అంత దూరము. ఇక్కడ ఫోన్లో ప్రార్థన చేస్తే దయ్యం అక్కడి కింద పడిపోయిందట. అంటే దీన్ని బట్టి చూస్తే మీరు చెప్పింది నిజమేనక్క. పాస్టర్కి ఫోన్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినందుకు ఆ సంఘటన నాకు గుర్తుకొచ్చింది. ఏం చేస్తారు? అపవాది నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేస్తారు? ఆపద వచ్చినప్పుడు ఎదురించడానికి ఫస్ట్ ధైర్యం కావాలి. ఫస్ట్ ఏం కావాలి? ధైర్యం కావాలి. భయం కాదు, ధైర్యం కావాలి. రెండవది, మీరు చెప్పినట్టుగా ప్రార్థించే వారంగా ఉండాలి. అపవాది నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఫస్ట్ ఆపద వచ్చినప్పుడు ఎదిరించడానికి ధైర్యం కావాలి. భయపడితే ఏం చేయలేము, అక్కడే స్టాప్ అయిపోతారు. ధైర్యం కావాలి. దేవుని వాక్యం చెప్తుంది, మనకు పిరికితనం గల ఆత్మ వల్ల దేవుడు ఇంద్రియ శక్తి కలిగిన ఆత్మనే ఇచ్చాడు, పరిశుద్ధ ఆత్మనే ఇచ్చాడు. కాబట్టి ధైర్యం కావాలి. రెండవది, ప్రార్థించే వారిగా ఉండాలి. మూడవది, వాక్యమును వినాలి, ఆ వాక్య ప్రకారంగా చేయాలి. అపవాది నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే వాక్యమే, రెండంచెల ఖడ్గమైన వాక్యమే ఆయుధం. యేసయ్య సాతానుని ఎలా జయించాడు? వాక్యంతో. యేసయ్య ఎలా జయించాడో అపవాదిని మనం కూడా అలాగే జయించాలి. వాక్యమును వినాలి, దాని ప్రకారం చేస్తే అప్పుడు అపవాది నుంచి మనల్ని మనము కాపాడుకోగలుగుతాం. అది మూడవదా. నాలుగవది, సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు ప్రభువు మనకు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి చూస్తే సర్వాంగ కవచం, మొత్తం టాప్ టు బాటం మనల్ని కవర్ చేసే సర్వాంగ కవచము ప్రభువు మనకు ఇచ్చాడు. బ్యాక్ ఏం లేదు, వెను తిరగొద్దని చెప్పడానికి బ్యాక్ ఏం ఇవ్వలేడు దేవుడు. వెనకాల ఏ కవచం లేదు. వెను తిరిగితే అపవాది వెనకాల బాణం వేస్తాడు. వెను తిరగొద్దు, ధైర్యంగా ముందే ఎదుర్కోవాలి. సర్వాంగ కవచమును ధరించడము నేర్చుకొని ఉండాలి ప్రతి క్రైస్తవ విశ్వాసి. సర్వాంగ కవచంలో ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా వాడాలో ప్రతి క్రైస్తవుడు నేర్చుకొని ఉండాలి. ఐదవది, అపవాది నుండి ఎలా కాపాడుకోగలమంటే మంచి కాపరి అయిన యేసుతోనూ మీ సంఘ కాపరి అయిన మీ పాస్టర్ గారితోనూ సన్నిహిత సంబంధం ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను వ్యవసాయకుడిని, మీరు తీగలు. తీగ ద్రాక్షవల్లితో అంటుకట్టుబడి ఉంటేనే అది ఫలిస్తుంది, లేకపోతే ఫలములు రావు. కాబట్టి దేవునితో కలిసి ఉండడం ద్వారా ఫలవంతమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. అపవాది నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే ఫస్ట్ ఆపద వచ్చినప్పుడు ఎదిరించడానికి ధైర్యం కావాలి. రెండవది, ప్రార్థించేవారుగా ఉండాలి. మూడవది, వాక్యమును విని దాని ప్రకారం చేసేవారంగా ఉండాలి. నాలుగవది, సర్వాంగ కవచమును ఎలా ధరించుకోవాలో నేర్చుకొని ఉండాలి. ఐదవది, మంచి కాపరి అయిన యేసయ్యతోనూ మీ సంఘ కాపరి అయిన మీ పాస్టర్ గారితోనూ సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. దేవునితో కలిసి ఉండడం ద్వారానే మనం ఫలవంతమైన జీవితాన్ని, విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు పారిపోతాడు. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడట. మీరు అపవాదిని జయించి ఉన్నారు, వాక్య ఖడ్గాన్ని ప్రభు మనకిచ్చాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తలలోంచి కళ్ళు మూసుకొని.